అన్ని గుడ్లు తూర్పు దిక్కునే ఉండాలా? వేరే దిక్కునుంటే ఏమవుతుంది? చాలామంది గుడ్లన్నీ తూర్పునే ఉంటాయనుకుంటారు. వాస్తు ప్రకారం తూర్పు దిక్కు జ్ఞానానికి ప్రతీక. అందుకే మన తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయం తూర్పు ముఖంగా ఉంటుంది. కానీ సంపదను ఇచ్చే పడమర దిక్కును కూడా గుడ్లు ఉంటాయి. ఉదాహరణకు, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన దేవుడు కేరళలోని పద్మనాభస్వామి ఆలయం పడమర ముఖంగానే ఉంటుంది. ఇక ఉత్తర దిక్కు మోక్షానికి మార్గం. హిమాలయాల్లో ఉండే పవిత్ర కేదార్నాథ్ ఆలయం ఉత్తరం వైపే చూస్తుంది. మరి యమస్థానమైన దక్షిణం వైపు గుడి ఉండవచ్చా? ఉండవచ్చు. మరణ భయాన్ని, శత్రు భయాన్ని పోగొట్టడానికి శివుణ్ణి దక్షిణముఖంగా పెడతారు. ఇండియాలోనే ఏకైక దక్షిణముఖ జ్యోతిర్లింగం ఉజ్జయినిలోని మహాకాళేశ్వర ఆలయం. దేవుడికి అన్ని దిక్కులు ఒకటే. మరి మీరు వెళ్ళిన గుడి ఏ దిక్కున ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.